కదా మీ కెరియర్ స్టార్ట్ చేశారు కైండ్ ఆఫ్ 92 92 నుంచి. అంటే మాకు సమీర్ గారు అనగానే అంటే చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అత్తారింటికి దారేది, కానీ ఇంద్రా మూవీలోని అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది సార్, హ్యాట్స్ ఆఫ్. నాకు సమీర్ గారు అంటే గుర్తొచ్చేవి ఆ 2 సీన్లు. సో అంటే శుభ సంకల్పం వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ మీది, రైట్? ఫస్ట్ ఫిల్మ్ శుభ సంకల్పం కాదు, ఓకే, ఫస్ట్ ఫిల్మ్ మౌన పోరాటం. మౌన పోరాటం. సో ఎలా అండి, అంటే లైక్ మూవీస్ లోకి మీరు ఎలా వచ్చారు? అసలు మీది మూవీ బ్యాక్గ్రౌండ్ ఏనా ఏంటి అసలు? మూవీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు యాక్చువల్లీ. అంటే నేను స్కూలింగ్ చేసేటప్పుడు కాలేజ్లో అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. ఓకే. సో స్టేజ్ షోస్, స్టేజ్ ప్లేస్ ఇవన్నీ బాగా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. సో నాకు పెద్దగా స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి లేదు. సో అలాగే కెమెరా ఫియర్ కూడా పెద్దగా అనిపించలేదు నాకు స్టార్టింగ్లో. కాకపోతే బిగినింగే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి కాంబినేషన్ అంటే శుభ సంకల్పం నేను కమల్ హాసన్ గారితో ఏకంగా స్టార్టింగ్ అంటే కొంచెం ఎవరికైనా ఇది ఉంటుంది, అంటే మన వల్ల షార్ట్ పాడవకూడదు, అప్పుడు ఏం తెలియదు కదా స్టార్టింగ్లో. సో అదంతా కొంచెం భయంగా ఉండేది. బట్ దెన్ ఐ కుడ్ లక్కీలీ పుల్ ఇట్ ఆఫ్. అంటే ఆ ప్రాజెక్ట్ లోకి ఎలా వెళ్ళారు మీరు? అంటే లైక్ త్రూ ఆడిషన్స్ ఆర్ ఎవరి? అది శుభ సంకల్పం ఎలా అంటే మేము ఒక సోషల్ అవేర్నెస్ కోసం, హెల్త్ అవేర్నెస్ కోసం సూది మందు అని ఒక నాటిక చేసాం. దట్ ఈస్ సూది మందు. అంటే పోలియోకి సంబంధించిన చిన్న చిన్న గ్రామాలన్నిటికీ వెళ్ళి అక్కడ స్ట్రీట్ ప్లే అది. అక్కడ పెద్ద డండోరా వేసి ఈరోజు సాయంత్రం ఇక్కడ ఒక నాటికి జరగబోతుంది, అందరూ రావాలి, ఆ గూడెంలో అక్కడ అడవిల్లో ఇక్కడ నక్సల్స్ ఉన్న ఏరియాల్లోకి అక్కడికి వెళ్ళి అక్కడ అంటే అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా పెద్దగా, అక్కడ టెలివిజన్స్ ఉండవు ఇవి. సో వెళ్ళి మేము అక్కడికి ఇలా మీరు ఈ పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత ఈ మంత్ ఇంత గ్యాప్లో ఇది. సో అవేర్నెస్ కోసం అని వాళ్ళకి తెలిసేటట్టు ఎలా చెప్పాలి, ఎంత అడ్వర్టైజ్ చేసినా ఏం చేసినా వాళ్ళకి రాదు. అలా ఒక నాటిక రూపంలో తయారు చేసి దాన్ని అక్కడ కూటికుప్పల సూర్యారావు గారు అని వైజాగ్లో ఆయన రాసిన నావల్ ఇది. సో మా మదర్ ఫ్రెండ్ సరస్వతీదేవి గారని ఆవిడ ఆధ్వర్యంలో జరిగిన ఇది. సో మేము ఒక బ్యాచ్ అక్కడికి మొత్తం మ్యూజిషియన్స్ అందరూ మ్యూజిక్ లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది, మొత్తం ఒక సెటప్ తోటి వెళ్ళేవాళ్ళం. సో అది 101 ప్లేసెస్లో ప్లేస్ చేసాం, అది స్ట్రీట్ ప్లేస్ 101 ప్లేస్. చాలా కష్టాలు పడి అది మా పెద్దగా ప్రొడక్షన్ ఇది ఉండేది కాదు. ఎక్కడ పడితే అక్కడ వానల్లో వర్షంలో ఎక్కడైనా కూర్చొని అంటే ఎంత కష్టం ఉంటుందో వన్ ఆఫ్ జర్నలిజం స్టూడెంట్ నాకు కూడా తెలుసు. చాలా అక్కడ అడవిల్లో వ్యాన్ బ్రేక్ డౌన్ అయినా అక్కడ కూర్చొని ఆ రాత్రులు ఎక్కడ ఏంటవి ఎలుగుబంట్లు తిరుగుతాయి, అది కాకుండా అన్నలు ఉంటారు అని ఇవన్నీ జరుగుతుండేవి. సో ఆ స్ట్రీట్ ప్లే వైజాగ్లో చేసాం. అప్పుడు శుభ సంకల్పం షూటింగ్ జరుగుతుంది వైజాగ్. సో కె విశ్వనాథ్ గారు, ఆమని గారు, మన కమల్ హాసన్ గారు, సుబ్లాక్ సుధాకర్ గారు మొత్తం అందరూ చూశారు ప్లే. చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది అక్కడి నుంచి. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైనే. సో నా నంబర్ ఎలాగో కనుక్కున్నారు, ఎక్కడి నుంచో కనుక్కొని నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించారు దానికి. ఓ, ఐ థింక్ యు ఆర్ వెరీ బ్లెస్డ్ సార్. అందరూ ఒకటేసారి మీ స్ట్రీట్ ప్లే చూసి మిమ్మల్ని పిలిపించడం. అండ్ మీరు ఇండస్ట్రీలో అంటే లైక్ ఆ సినిమా తర్వాత బాగా గుర్తింపు వచ్చిందంటే ఇంద్రా సినిమా. లైక్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేయాలని ఎవరికి ఉండదు. ఇంద్రా దగ్గర నుంచి మొదలైన మీ ప్రయాణం జై చిరంజీవి. ఇంద్రా ఫస్ట్ ఫిల్మ్ నేను చిరంజీవి గారితో చేసింది, కానీ చిరంజీవి గారు కాంబినేషన్ చేసింది మాత్రం ఠాగూర్ ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయనతోటి చేసిన. దాని తర్వాత జై చిరంజీవి, స్టాలిన్, కంటిన్యూస్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారని చెప్పొచ్చు సార్ మీరు. సో అంటే చిరంజీవి గారు అంటే మా అందరికీ ఇష్టమే, చాలా మందికి ఇన్స్పిరేషన్. సో ఆయన ఎలా ఉండేవారు ఆన్ సెట్స్? వెరీ జోవియల్ పర్సన్ అండి ఆయన. ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా సేమ్, వెరీ వెరీ జోవియల్ పర్సన్. అందరికన్నా అక్కడ ఏంటంటే ఆయనకి ఆయన సెట్లో ఉన్నారంటే అక్కడ జరుగుతున్న ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఒక సెట్ వాడు ఏం చేస్తున్నాడు, ఒక మేకప్ అతను ఏం చేస్తున్నాడు, కాస్ట్యూమర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఈడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవ్రీథింగ్ అలా స్కానింగ్ లో ఉంటుంది ఆయనకి. అంత బాగా అంటే ఆయనకి అన్ని క్రాఫ్ట్స్ లోనూ ఆయనకి బాగా పట్టుంది. సో అండ్ హీఈస్ వెరీ డెడికేటెడ్ పర్సన్. కాబట్టి అన్నీ తెలుసుకుంటారు అడిగి, ఒకవేళ ఏదైనా తెలియదు అంటే అడిగి తెలుసుకుంటారు. ఆయనకి గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం.
ఓకే. గ్యాడ్జెట్స్ కొత్తగా ఏదొచ్చినా సరే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలుసుకునేదాకా అసలు వదిలిపెట్టారు. వదిలిపెట్టరు. ఓకే. ఆయన అంటే మ్యాథ్స్ ఇన్నాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయం. చాలా ఐ ఇంట్రెస్ట్, థింక్ సో. గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం చాలా అని. ఇంట్రెస్ట్ ఆయనకి. ఓకే. అలాగే ఆయన ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్. సో అలా ఇలా చాలా ఉన్నాయి. ఓకే. ఆయనతో వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అందరూ మా బాబాయ్ మెగాస్టార్ గారు ఇదే. నేను అప్పుడు ఠాగూర్ చేసే టైంలో నాకు గుర్తు, నేను టెలివిజన్లో చాలా బిజీగా ఉన్నాను అప్పుడు. టెలివిజన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ డేకి 4 షిఫ్ట్స్ చేసేవాడిని, 4 డైలీస్ చేసేవాడిని. సో మార్నింగ్ అరౌండ్ 5 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3-4 o'clock ఇంటికి వచ్చేవాడిని. ఆ నెక్స్ట్ షూటింగ్ తాలూకు కార్ అక్కడ ఉండేది. ఓ మై గాడ్. వెళ్ళడం, స్నానం చేయడం, మళ్ళీ ఆ సీరియల్ తాలూకు కాస్ట్యూమ్స్ పడేసుకోవడం, వెళ్ళిపోవడం. సో నేను మా ఇంట్లో వాళ్ళు అడిగి, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు స్నానం చేస్తున్నావు, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు, ఇలాగ. అంటే ఒక రేంజ్ లో కష్టపడ్డాం అప్పుడు అప్పట్లో ఠాగూర్ బాగా. ఓకే. ఆ టైంలో ఏంటంటే టెలివిజన్ చిరంజీవి గారు చూడకపోయినా చిరంజీవి గారు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మగారికి చాలా పెద్ద ఫ్యాన్ అంటారు నాకు అని చెప్పారు. సూపర్. వాళ్ళ అమ్మగారు ఎక్కువ ఋతురాగాలు ఇవన్నీ బాగా ఎక్కువ చూసేవాళ్ళు అంట. సో నాతో చెప్పారు, నువ్వు నీ పెద్ద ఫ్యాన్ అమ్మ ఇది అది అని చెప్పారు. ఆ టైంలో ఠాగూర్ జరుగుతున్నప్పుడు ఓన్లీ నాకు చిరంజీవి గారికి సీన్ ఉంటుంది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఆయన హీరో గారు కాబట్టి, స్టార్ కాబట్టి ఫస్ట్ ఆయన వర్క్ చేసి పంపిస్తారు జనరల్గా అయితే ఎవరైనా. అది ఆయనకి తెలుసు. నేను యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి వేరే సీరియల్ షూటింగ్కి వెళ్ళాలి. సో అది కూడా ఎవరి దగ్గర కనుక్కున్నారు, ఆయన తెలిసింది. ఆయన షార్ట్లు పెడుతుంటే, ముందు సమీర్ గారు తీసి ఆయన పంపించండి, నేనంటే ఖాళీగా ఉన్నాను, మీ సినిమాకే ఇంకో 3 నెలలు పనిచేయాలి, నేను ఎప్పుడైనా ఉంటాను, ముందు ఆయన్ని తీసి ఆయన క్లోజప్స్ అవి తీసేసి ముందు ఆయన పంపించండి, ఆ తర్వాత మనం చేసుకుందాం అని మన వి వినాయక్ గారికి చెప్పారు. ఓ మై గాడ్, దట్స్ వై హి ఇస్ మెగాస్టార్. దట్ ఈస్ వై హి ఇస్ మెగాస్టార్. దట్స్ ట్రూ సర్. అది చాలా రేర్ క్వాలిటీ. చాలా మందికి అంటే డైరెక్షన్ వాళ్ళు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడక్షన్ కానీ ఏమంటారంటే జనరల్గా అదే హీరో గారు కూర్చోబెట్టి ఈయన షాట్లు తీస్తారు జనరల్గా అంటారు. ఆయనే వచ్చి చెప్పేసిన తర్వాత ఇంకెవరేం చేస్తారు, టక్కుమని నా షార్ట్స్ పెట్టేసి, సమీర్ నువ్వు వెళ్ళిపోమ్మా, నీకు వేరే షూటింగ్ ఉంది కదా, నువ్వు వెళ్ళిపోమ్మా, నా వర్క్ తర్వాత చేసుకుంటాను. ఓ మై గాడ్, సీరియస్లీ దట్స్ వై హి ఈజ్ మెగాస్టార్. కోట్లాది మంది అభిమానులు ఎందుకు వస్తారా అనుకున్నాం, దీని వల్లనే వస్తారు. నార్మల్ విషయం కాదు ఆ స్టేజ్ కి రీచ్ అవ్వడం. బికాస్ ఆయనకి కష్టం తెలుసు, ఆయన ఇలా వచ్చిన ఆయన కాదు, ఎవ్రీ స్టెప్ తెలుసు, ఎవ్రీ స్టెప్ దాన్ని స్టడీ చేసి ఇంత పెద్ద వృక్షం అయిందంటే. సో సమీర్ గారు కూడా వన్ ఆఫ్ మెగాస్టార్ గారి ఫ్యాన్ అని అనుకోవచ్చు. ఎస్, అబ్బో, నా ఇన్స్పిరేషన్ మరి నాకు తెలిసి ఎక్కువగా మీరు యాంటాగనిస్ట్ చేసినట్టున్నారు ఆయనతో కదా. మరి యాంటాగనిస్ట్ గా నించున్నప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ గా లోపల ఉన్న సమీర్ గారు ఏమనేవారు? అంటే నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు కనిపించిందంటే, ఫస్ట్ ఫిల్మ్ ఇందిరా చేసినప్పుడు నేను ఆయన కాంబినేషన్ చేయకపోయినా కానీ, మాది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కదా, స్టార్టింగ్లో వస్తుంది. నేను అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా మేనేజర్లు వాళ్ళకి ఫోన్ చేసి 2 టికెట్లు, నేను ఇంకొక ఫ్రెండ్ని తీసుకుని వెళ్దామని 2 tickets అడిగాను. అడిగితే లేవండి అసలు టికెట్లు దొరకట్లేదు బాబు, అవి చచ్చిపో. సార్ చేశాను కదండి దాంట్లో, చూస్తానండి నేను చెప్తానండి అంటారు, ఫోన్లు ఎత్తట్లేదు, ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. రేపు ఫస్ట్ మార్నింగ్ షో చూడాలి, ఎందుకంటే నా ఫస్ట్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షో ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అది అన్నిటికన్నా పెద్ద పండగ చాలా. సో నేను చెప్పులు పారేసుకున్న రోజులు ఉన్నాయి, షర్ట్లు చింపేసుకున్న రోజులు ఉన్నాయి, గేట్లు ఎక్కి దూకిన రోజులు ఉన్నాయి, జనాల్లో పైన పాక్కుంటే వెళ్ళి చేయి పెట్టి టికెట్ తీసుకున్న రోజులు ఉన్నాయి. మరి అందరికీ ఉంటుంది కదా, ప్రతి మెగా అభిమానికి. సో అప్పుడంతా పండగ కదా మొత్తం.